విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలపాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని హకీంపేటలో గల నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ అథారిటీలో ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళా కార్యక్రమం కింద నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సహాయ మంత్రి మాట్లాడుతూ ఈ వేదిక ఒక భరోసా, భవిష్యత్తులో ఉద్యోగం కల్పిస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదన్నారు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని, నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాలని అన్నారు. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. వేదిక పడినటువంటి నిసా డైరెక్టర్ డివి పరిహార్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు కదా పక్క. నేను ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం. మేము ఇది 18th రోజ్గార్ మేళా. ఇప్పుడు 17 రోజ్గార్ మేళాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే 17 రోజ్గార్ మేళల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ, అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ, నిస్పృహతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం. 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోవాలని చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం కల్పించిన ఒక వేదిక ఈరోజు ఈ రోజ్గార్ మేళా వేదిక. నాకు తెలుసు నిరుద్యోగం అంటే ఎంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ దోమలగూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయేవాడిని. నేను ఒకసారి వేరు, నేను అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించినా కూడా అలా వాళ్ళతో చిట్చాట్ చేసిన, పోయి మాట్లాడినాను. అందరూ చేలో కూర్చున్నారు, చదువుతూ ఉన్నారు. గడ్డలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి. వాళ్ళని అడిగితే పక్కన 2 అరటి పనులు ఉండే వాళ్ళ దగ్గర, ఒక 2-3 దగ్గర. నేను వాళ్ళు అడిగిన, ఈ అరటి పనులు ఎందుకు అని అడిగాను నేను. సార్, పొద్దునోటి మంచి పరిస్థితి రావద్దని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా రోజ్గార్ మేళా పెడుతూనే ఇవాళ నిర్విరామంగా, నిర్విఘ్నంగా, ఇక్కడ ఎలాంటి మీరు ఎవరికైతే పైరోలు చేయలే కదా, ఎవరికి డబ్బులు ఇవ్వలే కదా, పేపర్ లీక్ కాలే కదా, మీకు ఉద్యోగాలు వస్తాయని ఒక విశ్వాసంతో, రావాలని ఒక విశ్వాసంతో, ఒక ఆత్మవిశ్వాసంతో, ఎస్ మా పేరెంట్స్కు మా మీద ఆశ ఉంది, మా పేరెంట్స్ కళను నెరవేర్చాలి అన్న ఒక లక్ష్యంతో మేము కూడా స్థిరపడాలని చెప్పి ఇవాళ మీరు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పలేని పరిస్థితి. మీరు ఏం చేస్తారంటే నిరుద్యోగులు అని చెప్పలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తాయా రాలేని పరిస్థితి. కానీ ఇవాళ నుంచి ఒక గంట తర్వాత మీరు గల్లా ఎగరేసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇది
మీ ఉద్యోగం అనేది కేవలం రొటీన్గా శాలరీ కోసమో పెన్షన్ కోసమో ఉద్యోగాలు చేయదు. అట్లా నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు చేయాలి. సరే, మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం, దాంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో, దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలోచనతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం, ఉన్న టెక్నాలజీ వాడుకోవడం, దాని ద్వారా ఒక మంచి ఉద్యోగస్తులుగా మీరు పేరు తెచ్చుకోవడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారు ఇలా మీకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక స్ఫూర్తిదాయకంగా నిత్య జీవితం గడపడానికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఇవ్వాలి. ఇది గత ప్రభుత్వం చేయలేదు ఎక్కడ కూడా. ఈ జాబ్